శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. గోదాదేవి కథ, ఆండాళ్ కథ. గోదాదేవిని ఆండాళ్ అని కూడా పిలుస్తారు. ఈమె శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న 12 మంది ఆళ్వార్లలో, భగవంతుని భక్తులలో ఏకైక స్త్రీ ఆళ్వార్. ఈమెను సాక్షాత్తూ భూదేవి అవతారంగా భావిస్తారు. విష్ణుచిత్తుడు, పెరియాళ్వార్. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడు అనే గొప్ప విష్ణు భక్తుడు ఉండేవాడు. అతను ప్రతిరోజూ శ్రీకృష్ణుడికి పూలమాలలు కట్టి సమర్పించేవాడు. విష్ణుచిత్తుడికి పిల్లలు లేరు. ఒకరోజు విష్ణుచిత్తుడు తన నందనవనంలో తులసి మొక్కల కోసం పాదులు తవ్వుతుండగా ఒక శిశువు కనిపించింది. ఆ శిశువును భగవంతుని ప్రసాదంగా భావించి అల్లారుముద్దుగా పెంచాడు. తమిళంలో కోదై అంటే పూలమాల అని అర్థం. అందుకే ఆ పాపకు కోదై అని పేరు పెట్టాడు. ఈ పేరే క్రమంగా గోదాగా మారింది. గోదాదేవి చిన్నప్పటినుంచే అత్యంతమైన కృష్ణ భక్తితో పెరిగింది. బాల్యం నుంచే శ్రీకృష్ణుడిని తన భర్తగా భావించుకుంది. విష్ణుచిత్తుడు ప్రతిరోజూ స్వామివారికి సమర్పించడానికి పూలమాలలను తయారుచేసి ఉంచేవాడు. గోదాదేవి ఆ మాలలను ముందుగా తాను ధరించి ఆ తర్వాతే వాటిని స్వామివారికి సమర్పించడానికి పంపించేది. ఆమె తండ్రికి తెలియకుండా ఈ పని చేసేది. ఒకరోజు గోదాదేవి మాలలను ధరించి ఉన్న విషయం విష్ణుచిత్తుడికి తెలిసింది. స్వామివారికి సమర్పించే మాలలను తన కూతురు ముందుగా ధరించడం అపచారంగా భావించి అతను చాలా బాధపడ్డాడు. విష్ణుచిత్తుడు స్వామివారికి ఆ రోజు మాల సమర్పించకుండా తన కూతురు చేసిన తప్పుకు క్షమించమని వేడుకున్నాడు. ఆ రాత్రి శ్రీకృష్ణుడు విష్ణుచిత్తుడికి కలలో కనిపించి, గోదాదేవి ధరించిన మాలలనే నేను ఇష్టపడతాను. ఆమె సాక్షాత్తూ భూదేవి అవతారం. ఆమె ధరించిన మాలలు అపచారం కావు, అవి నాకు ఆనందాన్ని ఇస్తాయి అని చెప్పాడు. అప్పటినుండి గోదాదేవిని కాపాడటానికి వచ్చినది అనే అర్థంలో ఆండాళ్ అని కూడా పిలవడం మొదలుపెట్టారు. ఆమె ధరించి ఇచ్చిన మాలలను స్వామికి సమర్పించినందున ఆమెను చూడికొడుత నాచియార్ అని కూడా అంటారు. గోదా కళ్యాణం. గోదాదేవి శ్రీకృష్ణుడిని పొందాలని ధనుర్మాసంలో కాత్యాయని వ్రతం ఆచరించింది. ఈ వ్రతంలో భాగంగా ఆమె రచించినవే తిరుప్పావై పాసురాలు. ఆమె భక్తికి, ప్రేమకు మెచ్చిన శ్రీరంగనాథుడు, శ్రీకృష్ణుడు ఆమెను వివాహమాడాలని నిశ్చయించాడు. భగవంతుని ఆదేశానుసారం విష్ణుచిత్తుడు గోదాదేవిని శ్రీరంగం తీసుకువెళ్లాడు. అక్కడ శ్రీరంగనాథుడి ఆలయంలో గోదాదేవి రంగనాథుడి విగ్రహంలో ఐక్యమైపోయింది. గోదా కళ్యాణం. ఈ విధంగా గోదాదేవి సాక్షాత్తు మనిషి రూపంలో ఉండి కూడా విగ్రహ స్వరూపుడైన శ్రీరంగనాథుడిని వివాహమాడి భగవంతునిలో లీనమైంది. గోదాదేవి రచించిన తిరుప్పావై పాసురాలను ముఖ్యంగా ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ ఆలయంలో ఇళ్లలో పారాయణం చేస్తారు.